శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పటివరకు ఈటల రాజేందర్ మాట్లాడారు. ఇది అసలు నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు. కాళేశ్వరం కమిషన్ ముందు బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉందా? ఫైనాన్స్ మినిస్టర్ అన్నది డిజైన్ గానీ లేకపోతే వీటిలో డిజైన్ లో దానిలో సంబంధం ఉండదు. ఇరిగేషన్ మినిస్ట్రీకి సంబంధం ఉంటుంది. బడ్జెట్ అలకేట్ అయిన తర్వాత దాన్ని వాళ్ళు ఇంత పనులైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తే ఆ బిల్స్ శాంక్షన్ చేయడం మా బాధ్యత. అది చేస్తే నన్ను ఎట్లా పిలుస్తారు ఈ విచారణకు అని ఆయన అంటున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి నాకు బాధ్యత లేదంటే అది భావ్యంగా ఉండదు. బిల్స్ ఇచ్చినప్పుడు పన్ను కూడా అక్కడ లోట్పాటు జరుగుతాయి, అనవసరమైన ఖర్చు జరుగుతా ఉంది. డిజైన్స్ కేవలం కమిషన్ల కోసం మాత్రం జరిగింది. కేసీఆర్ ఫ్యామిలీతో పాటు అప్పుడున్నటువంటి అధికార యంత్రం సభ్యులందరూ కూడా భాగస్వామ్యం ఉంది. 35,000 కోట్లతో ప్రారంభమైన ప్రాణహిత సేవల ప్రాజెక్టు తర్వాత పేరు మార్చబడి వ్యయాన్ని అడ్డదిడ్డంగా పెంచేశారు. దాదాపు 1,20,000 కోట్లకు తీసుకెళ్దామంటే ఆషామాషి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇంత 3 వ్యయాన్ని పెంచినట్టు సందర్భాలు లేవు. అవుట్పుట్ ఏదైనా ఉంది అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి 1 ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అంటే దాదాపు 50 నుంచి 60,000 రూపాయల విద్యుత్ బిల్లు అవుతున్నాయి అంటే ఏ రకంగా సాధ్యమవుతుంది ఆ ప్రాజెక్ట్ అది? సో ఇది తెలియదా కేసీఆర్ గారికి? ఇది తెలిసి కూడా కావలసుకొని ప్రాజెక్ట్ కట్టినారు. దాంట్లో మతలబు ఏంటి అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నట్టు సందర్భం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విపరీతమైన అవినీతి జరిగింది కాబట్టి దానికి వెలికి తీస్తామని దాని మీద న్యాయ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కమిషన్ వేశాం. ఒక నిజాయితీ పడిన కమిషన్ అధికారిగా ఉన్నాడు కాబట్టి మీ వాళ్ళు అందరినీ పిలుస్తా ఉన్నారు. నిజంగా మీరు నిర్దోషులు అయి ఉంటే మీ భాగస్వామ్యం లేకుండా ఉండుంటే మీరు నిరూపించుకునే అవకాశం ఉంది కదా కమిషన్ ముందు. ఇలా కేసీఆర్ ని పిలిస్తే రాజకీయం అంటున్నారు. హరీష్ రావును పిలిస్తే సమంత మంత్రి కాబట్టి ఆయన పిలిచి రాజకీయం అంటారు. ఇక్కడ రాజకీయం తావెక్కడుంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, విచ్చలవిడిగా అనవసరమైనటువంటి వ్యయాన్ని పెట్టినారు. ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొత్తు కాబట్టి దీన్ని లెక్క తేరాలి. దానికోసమే కమిషన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషన్ అందరికి తెలిసి ఉంటుంది. తెలిసినా కూడా మా ప్రమేయం లేదనుకుంటే అక్కడ వెళ్ళి వారు వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అవకాశం ఉంది వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, ఫస్ట్ ఈటల విషయానికి వద్దాం. ఈటల ఏమంటానంటే ఫైనాన్స్ మినిస్టర్కి ఏంటి దీనిలో ఇరిగేషన్ మినిస్ట్రీ కదా మొత్తం డిజైన్స్ కానీ ఇవి చేసేది, దానిలో నాకేం సంబంధం ఉందని చేస్తారు. నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి ఇంత ప్రాజెక్ట్ నిర్మాణంలో కేబినెట్ నిర్ణయం జరిగింది. ఈటలే కాదు అసలు యావత్ క్యాబినెట్ సంబంధం ఉన్నట్టు లెక్క. అందులో ఫైనాన్స్ ఉంటుంది, ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, భాగస్వామ్యం ఉంటుంది కదా. మంచి జరిగిన చెడు జరిగిన వారి భాగస్వామ్యం ఉంటుంది కదా. కేబినెట్ లో చర్చించిన తర్వాతే కదా ఈ వ్యయాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం కూడా లోపభూయిష్టం కదా. 9 హట్టి వడ్డ దగ్గర ప్రాజెక్ట్ కడితే గ్రావిటీతో నీరు వచ్చేది. అది కాకుండా ఇంకా ముందుకొచ్చి వ్యయాన్ని పెంచి అనవసరమైన పైపులు నేసి కిందికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టి 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప మళ్ళీ సార్ నీళ్ళు రాదు. సార్ 9 కూడా గ్రావిటీ కాదు, అక్కడ కూడా 2